ఆరాధ్య దైవం దేవుడని చాలామంది వీరి వరకే పరిమితం చేస్తున్నాడు. ఆయన ప్రపంచ మేధావి. ఎంతోమందికి కార్మిక చట్టాలైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మరి అలాంటి అంబేద్కర్ను కేవలం మాలమాదికలకే పరిమితం చేయడం భావ్యం కాదు. ప్రపంచ దేశాలు గుర్తిస్తున్న ఆయన మేధావని. మరి ఇలాంటి మహానుభావుని కార్యక్రమాన్ని మన రుద్రంపూర్లో ఏప్రిల్ 14 సింగరేణి యాజమాన్యం ఆ రోజు ముఖం కూడా అవపడకుండా దండలేస్తారు. ముఖం కూడా ఎవరు అంబేద్కర్ అంటే అవపడనన్ని దండలేస్తారు. మేము చాలాసార్లు అప్పీల్ చేశాము. మరి వర్ధంతిని కూడా అదేవిధంగా చేయాలని ఇక్కడున్న యూనియన్లు కూడా పట్టుదల పడితే ఆ కార్యక్రమం కూడా చేస్తారని ఆయన పేరు వాడుకుంటున్నారు. కానీ మరి 6వ తారీఖు డిసెంబర్ 6ని మర్చిపోవడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాచపల్లి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా అందరికీ జై భీమ్లు. అన్నగారు చెప్పినట్టు మరి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతికి పెద్ద ఎత్తున నివాళులర్పించిన ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళందరికీ జై భీములు తెలియజేస్తూ, మరి మిత్రుడు తమ్ముడు ముఖేష్ ఇందాకనే మనకు మధ్యాహ్నమే కాల్ ఇవ్వడం జరిగింది. అన్న ఇట్లా సార్ ఇట్లా చేద్దామన్నట్టు ఒక చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్లో మరి ఇంతమంది అంబేద్కర్ గారి ఐడియాలజీని పంచుకునే వ్యక్తులు చాలామంది, అంబేద్కర్ గారు కార్డును పెట్టుకొని పొలాలు దొబ్బిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిమందే ఉన్నారు. అంబేద్కర్ గారి పక్కన కూడా ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు కానీ అంబేద్కర్ గారి పోరాటంలో కానీ వేలాది మంది రాలే. అంబేద్కర్ గారు ముఖ్యంగా ముందు ఒక స్టెప్ వేయగానే దాంతో అంబేద్కర్ గారి ఐడియాలజీతో వేలాది మంది రావడం జరిగింది. మరి అన్న చెప్పినట్టు మరి సింగరేణి అంబేద్కర్ గారి జయంతికి అయితే వేలాది డబ్బులు చేస్తారు. ఎందుకంటే ₹1,00,000 వరకు ఆ రోజు డబ్బులు ఇస్తారు కాబట్టి అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఈరోజు ఏ మాత్రం డబ్బులు లేవు, స్వచ్ఛందంగా. అంటే ఒక భారతదేశ పౌరుడు స్థితిగతులు ఎట్లా బతకాలి, మనకు బతుకునిచ్చి నేర్పడం, పౌర హక్కుల గురించి కానీ ప్రతి ఒక్క అంశాలపైన ఊరికి దూరంగా ఉండే దళిత వాడలమైన మేము ఊరి నడిబొడ్డులో అంబేద్కర్ గారి మరి పాయింట్ షర్ట్ వేసుకొని అన్ని రకాలుగా అగ్రకులం కానీ ఏ క్యాస్ట్లకైనా అతీతంగా చదువుకుంటున్నారంటే దళిత బిడ్డలు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ ఎక్కువ శాతం రుద్రంపూర్లో ఉన్నది దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. కానీ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరందరూ సంఘటితం అయితేనే రాజ్యాంగాన్ని బతికించగలుగుతాం, నా ఐడియాలజీని బతికించగలుగుతాం అని చెప్పిండే. కానీ అంబేద్కర్ గారు ఒక మాలకు ఒక మాదిగకు మాత్రమే పరిమితం చేయకండి. దయచేసి అంబేద్కర్ గారు మొట్టమొదటిగా పోరాడిందే బీసీ కోసం, బ్యాక్వర్డ్ క్యాస్ట్ గురించే పోరాడింది. కానీ దళితుల గురించి ఫస్ట్ అంబేద్కర్ గారి ఐడియాలజీ చేయలేదు. తర్వాత ఈ దేశంలో అత్యధిక పీడనానికి గురైంది బీసీలు మాత్రమే అని మహిళల కోసం కూడా హిందూ కోడ్ బిల్లును కూడా ప్రవేశపెట్టి తన రాజ్యాంగాన్ని తురంగా ఇట్లా చింపిపడేసి బీసీలకు మన హిందూ కోడ్ బిల్లు మహిళలకు ప్రవేశపెట్టలేదని తన న్యాయశాఖ మినిస్టర్ని కూడా ఇట్లా సున్నితంగా తీసిన గొప్ప మహనీయుడు. ఈరోజు ప్రపంచ దేశాలు యూనివర్సిటీలు అన్నిటికీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిందంటే ప్రపంచ దేశం మేధావి కాబట్టి ఈరోజు బ్రాహ్మణులు కానీ అగ్రకులాలు కానీ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఫాలో అవుతున్నారంటే అతని మేధావి తత్వాన్ని ఐడియాలజీ ఫాలో అవుతున్నారు. మరి దళిత కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇంత గొప్ప మేధావి కారణం బికాస్ చదువుకోవడమే. ఇక్కడ మనం ఉన్న పిల్లలందరూ కానీ మన దళిత పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా దయచేసి అంబేద్కర్ గారి ఐడియాలజీని కాదు అంబేద్కరిజాన్ని చదవాల్సిందిగా కోరుతూ, రాజ్యాంగంలో మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంటిది, రాజ్యాంగం వల్ల మనం పొందుతున్న ఉపయోగాలు ఏంటిది అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఇక్కడ చాలా మంది ముస్లిం సోదరులు కూడా వచ్చిండ్రు. ముస్లిం సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే ఆనాడు పార్లమెంట్ లో మరి అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకదాటికి వచ్చి అంబేద్కర్ గారిని ఓడగొట్టడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ కి అంబేద్కర్ గారు వెళ్ళాలంటే ఎక్కడో ఒక కాడ పార్లమెంట్ నుంచి గెలవాలి. మరి పార్లమెంట్ లో గెలవాలంటే అంబేద్కర్ గారిని ఓడగొడుతున్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఉంటే తలలో అంబేద్కర్ గారు ఉంటే ఏంటిది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బడుగుల హక్కుల కోసం పోరాడతాడు. పార్లమెంట్ లో ఏ విషయాన్నైనా కూడా రేకెత్తగలుగుతాడు. కాబట్టి ఈయన ఉండొద్దు. ఎందుకంటే ఒక దళితుడు చెప్తే ఒక కొంతమంది అగ్రకులాలు ఆనాడు మేధావి వర్గం అనే కొంతమంది కుటీల మేధావులు వాళ్ళందరూ దళితుడు చెప్పుడు ఏంది అని చెప్పడం జరిగింది.
అలాంటిది ఒక ముస్లిం ఏరియాలో పార్లమెంట్ వ్యవస్థను ఆల్రెడీ పార్లమెంట్ వ్యవస్థలో ఒక ముస్లిం క్యాండిడేట్ ఉన్నా కూడా అతని రాజీనామా చేసి అంబేద్కర్ గారిని ఆ ముస్లిం ఏరియా నుంచి పోటీ చేపించి పార్లమెంట్ కు పంపించింది ఒక ముస్లింస్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ మీరందరూ నిశ్చల కుల వ్యవస్థలో దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నారు కానీ వేరే క్యాస్టులు కాదు. అలాంటి మనమందరం సంఘటితమైతే వేరే ఏదైనా కూడా మనం ఖచ్చితంగా నిలబడి పోరాడే తత్వం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పోరాడే తత్వాన్ని నేర్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన చరిత్ర చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు. ఒక సినిమా కంటే కూడా చాలా బాగుంది. సింగరేణి యాజమాన్యం చేతులు తెలుపుకుంది తప్ప ఆయన ఎస్సీకి దళిత నాయకుడు అని కనీసం ఒక ఆటో అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. అంటే మళ్ళీ అప్పటికప్పుడు కొంతమంది మన దాంట్లో వాళ్ళే ఆ ఎస్సీ హాస్టల్కి పోయి ఇలాంటి ఒక 30 మంది 50 మందిని పిల్లల్ని తీసుకొస్తే హాల్ మొత్తం నిండింది. అప్పుడు కొంచెం సంతోషం అనిపించింది. నాకు తెలిసినంత వరకు గ్రూపులలో అందరికీ పెట్టాను, ఇండివిజువల్గా పెట్టాను. దాన్ని చూసిన వాళ్ళు కొందరు రాగలిగారు, కొందరు రాలేకపోయారు. అంత మంచి కార్యక్రమం ఎక్కడ పోయి చూస్తాం. అంటే సింగరేణి యాజమాన్యం కూడా ఏదో పెద్ద అని చెప్పింది కాబట్టి చేయాలని అన్నట్టుగా ఇక్కడ యూనియన్లు కూడా పట్టించుకోకపోవడం, మా నాయకుడు కాదని ఏదో రకాన్ని చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వాటర్ సప్లైలో పనిచేస్తున్న విజయ్ని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈ రోజున అంబేద్కర్ గారి 28వ వర్ధంతి మనము ఎంతో మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి మనందరం కలిసి చేసుకున్నందుకు సంతోషకరంగా నేను వ్యక్తపరుస్తున్నాను. అట్లాగే మనం యువకులం అందరం కూడా మన పెద్దలందరూ కూడా ఈ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. మన పిల్లల తరాలకు అంబేద్కర్ గారి గురించి అతని చరిత్ర కూడా మనము ఇంట్లో పిల్లలకు ప్రతిరోజు 1 గంట అరగంట మనం వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర మొత్తం మనం తెలియజేయాలని కోరుకుంటూ ఆయన ఆశయాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం ప్రతి ఒక్కళ్ళ మెదళ్ళల్లో మన అంబేద్కర్ గారి చట్టపరమైన హక్కులను ఎట్లా సాధించిండు, మనకి ఏ హక్కులు ఇచ్చిండు, ఇవన్నీ కూడా వాళ్లకు తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ మొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించినటువంటి మన ముఖేష్కి అందరూ అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి ఏ కార్యక్రమమైనా ఉదయం నుంచి అందరినీ ఫాలోఅప్ చేసి ప్రతి ఒక్క యువకులకి ఇలాంటి స్పిరిట్ ఉండాలి. ముఖేష్ ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి. ఎంతో గ్రాండ్గా చేయాలి. రుద్రంపూర్ ఉన్న జనాభా సుమారు 100-200 మందితోటి కూడా అది కూడా తక్కువ. అలాంటి కార్యక్రమం చేయాలి. అందరినీ కూడా ఫాలోఅప్ చేసి ఇలాంటి కార్యక్రమం చేసిండు. ఈ యొక్క కార్యక్రమంకి మనము కూడా అందరం ఈ యొక్క కార్యక్రమం అయినా ఫోన్ చేసి ఫాలోఅప్ చేసింది కాబట్టి ఇక ముందు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనందరం తప్పకుండా చేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ వారికి బోధించు, సమీకరించు, పోరాడు. బోధించు అంటే ఇక్కడ ముఖేష్ అనే వ్యక్తి అందరికీ బోధించిండు, సమీకరించిండు, మనందరినీ సమీకరించిన తర్వాత బోధించాలి. ఆ బోధించిన తర్వాత పోరాడాలి. దేని మీద పోరాడాలి అనేది మనందరూ కొద్ది గొప్ప ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి దానిపైన మనం తెలుసుకోవాలా, పోరాడాలనేది ఆయన నినాదాన్ని. ఏదో కొంతమంది అంబేద్కర్ అని పాటుపడతారు తప్ప లాస్ట్కి వచ్చారు ఆయన దేనికోసం పాటుపడ్డాడు ఏంటిదనే దాని మీద దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అవన్నీ మీరు చెప్పకపోయినా బాధ లేదు, కానీ ఆయన కోఆపరేషన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆపరేషన్ చేయకూడదు అనే ఉద్దేశం. మరి కార్యక్రమానికి నేను దళిత బిడ్డనే, నాకు కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వ్యక్తిని. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాకు ఇంత అవకాశం రాగలిగిందని ఒక బాధ్యతగా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్.